దినాలో నా సర్వము నీలో, నీ సంపద నాలో, నా సంతసము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనందువే. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనందువే. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నా మనములు ముందే నీ మనసులో నెరవేరే. నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనే నీ చెల్లింతున్. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనే నీ చెల్లింతున్. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. రైట్, ప్రార్థన చేసుకుందాం. మీ డాడీకి పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నమ్మకమైన దేవా, ఈ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నా కుమార్తె కుమారుడు ఎలిజబెత్ను బట్టి, రాజేష్ను బట్టి, మనవరాలు మనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. దానిని బట్టి, అమ్మాయిని బట్టి, బిడ్డలను బట్టి నీకు స్తుతులు. ఈ రాత్రి సమయంలో కుటుంబంతో కలిసి సంతోషంగా అందరూ శ్యామి యొక్క పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకుంటానికి 9 సంవత్సరాలు నీ దయలో కాపాడి, మరి 10వ సంవత్సరమైన దయ కిరీటాన్ని మీరు ఇచ్చారు. 10 నుంచి 10 సంవత్సరాలు కాపాడి 11వ దయ కిరీటం మీరు ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. 10 సంవత్సరాలు నిజముగా ఈ భూమి మీద మా జీవిత నెలలు గడిచిపోతుండగా మా ఎడల నీవు చూపుచున్న నీ అత్యున్నతమైన ప్రేమ కృప ఎంత గొప్పది ప్రభువా. ఈ రాత్రి మమ్మల్ని తీసుకొచ్చావు. కొద్ది మాటలు మీరు మాకు అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన వేడుకొంచున్నాను తండ్రి. కీర్తన గ్రంథము 115వ కీర్తన 12-13 వచనాలు చదువుకుందాం. చూడండి. కీర్తన గ్రంథము 115వ కీర్తన 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం చదువుకుందాం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, యెహోవా మమ్మలను మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను మర్చిపోడు.
అందుకే బైబిల్లో ఉంది, తల్లి అయినా తన బిడ్డని మర్చిపోతుందేమో కానీ స్త్రీ తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అన్నాడు. ఎందుకని అన్నాడు ఆ మాట? 49వ యెషయా గ్రంథంలో ఆ మాటను చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో ఆ మాట ఎందుకు అన్నాడు చూడనా? 49వ అధ్యాయము యెషయా గ్రంథము 15వ వచనం 16వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఎందుకని అక్కడ రాశాడు కింద, చూడుము నా అరచేతుల్లో నిన్ను ఎక్కడ చెక్కాడంట? చెయ్యి లేకుండా మనం ఏ పని చేయలేము. ప్రతిరోజు మనం చేతులు చూసుకోవాల్సిందే, చేతులతో పని చేయాల్సిందే. చేతులు మనకి చాలా ముఖ్యం. కానీ ప్రభు అట తన బిడ్డలను ఎక్కడ చెక్కున్నాడు? అరచేతుల్లో చెక్కున్నాడంట. అందుకే కదండి ఎప్పుడు చెక్కాడు? సిలువలో చెక్కాడు మనల్ని. తన అరచేతుల్లో మేకులతో చెక్కుకున్నాడు, మామూలుగా చెక్కల. చాలా మంది మామూలుగా పెన్నుతో రకరకాలుగా చెక్కుకుంటారు, అయిపోతాయి, మాసిపోతాయి. కానీ ఆయన తన మేకులతో తన చేతులలో మనలను చెక్కుకున్నాడు. అందుకే మరణించి 3వ రోజున తిరిగి లేచిన తర్వాత కూడా ప్రభు అన్నాడు శిష్యులతో, తోమా ఇదిగో నా చేతులు చూడు, నా పక్క చూడు. ఎందుకని? నేను చూస్తే గాని నేను యేసు ప్రభువుని చూశాను. శిష్యులు అందరంటే తోమ అన్నాడు, నేను ఆయన చేతుల్లో నా వ్రేలు పెట్టి ఆయన పక్కలో నా చెయ్యి పెడితే కానీ నేను నమ్మనన్నాడు. అంటే చూడండి, అప్పుడు తోమ దగ్గరికి వచ్చాడు. చూడు తోమా, నా చేతులు చూడు అన్నాడు. ఏంటి? మేకులు కొట్టిన చేతులు, ఆ గాయమైన చేతులు అలాగే ఉన్నాయి. పక్కలో బళ్ళెం చూడన్నాడు, బళ్ళెం పోటు పొడిచిన గాయం అలాగే ఉంది. చూసి అప్పుడు అన్నాడు, నా ప్రభువా నా దేవా నేర్చాడు. తోమ ఏమో నేర్చాడు? నా ప్రభువా నా దేవా. అంటే నన్ను మర్చిపోలేదు, నన్ను నువ్వు మర్చిపోలేదు, నన్ను నువ్వు ప్రేమించావు. నా తల్లి అయినా నన్ను మర్చిపోతాయి, నా బంధువులైనా నన్ను మర్చిపోతారు, ఈ లోకమైనా నన్ను మర్చిపోతాయి, కానీ నీవు నన్ను మర్చిపోలేదు. అరచేతుల్లో నన్ను చెప్పుకున్నావు. అందుకే నిజంగా మన దేవుడు ఎప్పుడు కూడా తన నమ్ముకున్న వారిని విడిచిపెట్టాడు. అందుకే ఇక్కడ బైబిల్లో ఉంది, తన యందు భయభక్తులు కల వారిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మనం ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనల్ని మన బిడ్డలను దీవిస్తాడు. ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు. తన యందు భయభక్తులు గలవారిని మనం అనుకుంటాము, భయభక్తులు లేని వాళ్ళని కూడా ఆశీర్వదిస్తున్నాడు కదండి అని అంటాం. ప్రార్థనగా రాని కూడా దీవించబడుతున్నారు లోకస్తులుగా. అది దీవెన వేరు, ఆ దీవెన వేరు. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచిన ఈ దీవెన వేరు. ఇది ఆశీర్వాదంతో కూడింది, ఆ దీవెన శాపంతో కూడింది. అర్థమవుతుందా? మనము దేవుని ఆశీర్వాదము, అసలు ఆశీర్వాదం అంటే ఏంటన్నది, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? అపొస్తలుల కార్యాల్లో దాని గురించి రాశాడు. అసలు ఆశీర్వాదం ఏంటో చూడండి. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము ఆఖరి వచనం. అపొస్తలుల కార్యం 3 ఆఖరి వచనం చూడనా? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించును. అంటే ఆశీర్వాదం మనకేంటి? ఆశీర్వాదం ఒక క్రైస్తవుడిగా మారటం ఆశీర్వాదం. దుష్టత్వం నుండి, పాపము నుండి విడిపించబడటం మనకు ఆశీర్వాదం. అంటే యేసుక్రీస్తు వారు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే అదనమాట. లోకస్తులకు లేదు ఈ ఆశీర్వాదం. ఆయన ఎందుకు విశ్వాసం లేనోడకి లేదు, నీవుకు లేదు ఈ ఆశీర్వాదం. ఎవరు ఆయనందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకుంటారో, ప్రతి పాపం నుంచి విడుదల పొందుతారో, దుష్టత్వం నుండి విడిపించబడటమే ఆశీర్వాదం. చాలా మందికి ఆశీర్వాదం అంటే అది ఉంది, ఇది ఉంది, అదో చెప్పుకుంటారు. 10 ఎకరాల పొలం ఉంది,
10 సవర్ల బంగారం ఉంది, మంత బిల్డింగులు ఉన్నాయి, అంత ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్తారు. పెద్ద ఆశీర్వాదం అనుకుంటారు. దానికంటే ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడు రక్షణ, పాప క్షమాపణని ఆశీర్వదించాడు. జక్కైకి ఎంతో ఉంది, ఏం ప్రయోజనం? సమాధానం లేదు కుటుంబం. కానీ యేసుక్రీస్తు వారు తన ఇంటికి వచ్చిన తర్వాత అన్యాయంగా తీసుకొని ఇచ్చేస్తాను, 4 గంటల అతనికి చెల్లిస్తాను అన్నప్పుడు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. క్రిస్మస్ పండగ అంటే ఇది. జక్కయ్య చేసుకున్న క్రిస్మస్ పండగ ఏంటి? యేసుక్రీస్తు వారు తన హృదయంలోకి వచ్చిన తర్వాత తన హృదయంలో ఉన్న పాపము నుండి విడుదల పొందటం, తన పాపములు వచ్చుకుని పశ్చాత్తాపడ్డాడు, అప్పుడు రక్షణ ఇచ్చాడు. రక్షణ అనేది గొప్ప ఆశీర్వాదం. రక్షించబడటమే గొప్ప ఆశీర్వాదం. ఏదైనా సరే ఒక రోజున మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, కానీ ఈ రక్షణ మాత్రం శాశ్వత కాలం మాత్రం ఉంటుంది. మనం ఈ లోకాన్ని వదిలిన తర్వాత అదే మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళి శాశ్వతమైన లోకానికి తీసుకుని వెళ్ళింది. అదే దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం. అదే రక్షణ, పాప క్షమాపణ, దుష్టత్వం నుంచి మళ్లించబడటం, పాపము నుండి విడిపించబడటం. కాబట్టి దేవుడు మీ కుటుంబాల్ని, మీ బిడ్డల్ని నిజంగా ఈ రోజున మీ బిడ్డల్ని దేవుడు దీవిస్తున్నాడు అంటే మీరు భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవుడు మిమ్ములను, మీ బిడ్డలను కూడా దీవిస్తున్నాడు. మీరు రక్షించబడ్డారు, మీ బిడ్డలను కూడా రక్షిస్తారు దేవుడు. అది ఒక గొప్ప ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుడు మర్చిపోడు. తప్పక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అదే అన్నాడు, అహరోను వంశస్థులను మర్చిపోలేదు, ఇశ్రాయేలు వంశస్థులను ఆశీర్వదించిన వాళ్ళని కూడా మర్చిపోలేదు. వాళ్ళనే అనుకున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారే, ఆయనంటే భయము భక్తి కలిగి ఉంటారే, వాళ్ళందరిని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మళ్ళీ అక్కడ రాశాడు 14 వచనంలో, దేవుడు 115 కీర్తన 14 వచనంలో, అక్కడే కాదు 114 కీర్తన 15 కీర్తన 14 వచనం, 13 చదివారు కదా, 14 ఏముంది? దేవుడు చదువునా, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. పొందిస్తాడు. వృద్ధి అంటే అభివృద్ధి నొందుతారు, రాను రాను పెరుగుతూ ఉంటారు. వయసులో, జ్ఞానంలో, తెలివితేటల్లో, చదువులో, విశ్వాసంలో, ప్రేమలో, దేవుని కృపలో వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములో ఎదిగాడు. దేని యందు? దేవుని యందు, మనుషుల దయందు. చెప్పండి, దేని యందు ఎదిగాడు ఆయన? దేవుని దయలో, మనుషుల దయలో ఎదిగాడు. యేసుక్రీస్తు వారు కూడా ఎదిగాడు. ఒక్క దేవుని దయే కాదు, మనుషుల దయలో కూడా ఎదిగాడు ఆయన. రెండు ఉండాలి. కాబట్టి మన పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ, మనుషుల ప్రేమ, మనుషుల దయ ఉండాలి, దేవుని దయ కూడా ఉండాలి. ఈ రెండు కలిసి ఉంటే కృపా సత్యములు కలిసి ఉన్నట్లు అనమాట, నీతి సమాధానములు కలిసి ఉన్నట్లు ఉంటుంది అనమాట. అప్పుడు దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు. ఒకటి, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను దీవిస్తాడు. మరి శ్యాముని దేవుడు 10 సంవత్సరాలు తన కృపలో కాపాడాడు. మీ బిడ్డలను కూడా ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చాడు. 11 సంవత్సరాలు అనే దయా కిరీటం ఆయన ఇచ్చాడు. ఇక్కడ ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే. ఊపిరి పీలుస్తున్నామంటే, ఈ రోజున తింటున్నాం, తాగుతున్నాం, వస్త్రం ధరిస్తున్నాం అంటే దేవుని యొక్క కృపది. మన టాలెంట్ కాదు, మన టాలెంట్ని బట్టి మనం బ్రతకట్లా, అని దేవుని కృపను బట్టి మనం బతుకుతున్నాం. ఇప్పుడు డాక్టర్ నువ్వు ఆపరేషన్ చేసుకోకపోతే చచ్చిపోతా ఉన్నా డాక్టర్, అంతే. నీ చేతుల్లో చచ్చే కంటే నీ దేవుని చేతుల్లో చచ్చిపోతానని వచ్చేసాను. నీ చేతులు లేదన్నా నాకు జరిగే కంటే అవయవాల నిర్మాణం ఎవరిది? తల్లి గర్భంలో మనల్ని పుట్టించి అవయవాలన్నీ నిర్మించామో ఎవరు? దేవుడు. మరి మెకానిక్ ఆయన కదా, ఆయన చేతుల్లో పెడితే ఆయన ఇష్టం అయితే వండిస్తాడు, లేదయ్యా నీకు పని ముగించుకున్నావు అయితే అనుకోండి సెలవు తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం అని చెప్పుకుని వచ్చి అది ధైర్యం. ఆపరేషన్ భయం కాదు, అది కాదు లెక్క. దేవుని చేతిలో పడటం అసలు ఎంత ఆశీర్వాదం తెలుసా? యేసయ్య ఒడిలో ఉండటం ఎంత ఆశీర్వాదం తెలుసా? ఎప్పుడు కూడా తన బిడ్డలను మర్చిపోవడం. కాబట్టి ఎలిజబెత్ని, మరి రాజేష్ని ప్రేమించి దేవుడు శ్యాముని 10 సంవత్సరాలు కాపాడి 11 దయా కిరీటం ఇచ్చినందుకు మరి ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి వాళ్ళ అత్తగారు ఉన్నారు, వాళ్ళ మేనమామ ఉన్నారు, మేనత్త ఉంది, మేనమ్మ గారు.
పిల్లలందరూ ఉన్నారు దైవజనులు కలిసి. నిజంగా అయితే చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి, కేక్ కట్ చేసి అంటే కుదరదు. దేవుని వాక్యం చెప్పాలి, దేవుని వాక్యం మీకు అందించాలి, దేవుని కృప మీకు అందాలి. కాబట్టి దేవుడి బిడ్డను కాపాడినందుకు ప్రభుని స్తుతించుకుందాం. ఒకటి లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, తన యందు భయభక్తులు కలిగి ఉండాలి, దుష్టత్వం నుండి మళ్ళించబడాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన బిడ్డల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. అక్కడే ఉన్నాడు. చదువునా ఆ 14 వచ్చిన ఒకసారి. యెహోవా మిమ్మును యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించు. వృద్ధి అంటే అభివృద్ధి అంటే రాను రాను చదువులో, వయసులో, తెలివితేటల్లో, జ్ఞానంలో అభివృద్ధి నొందుతూ ఉంటారు. అంటే పెరుగుతూ ఉంటారు అన్నమాట. అభివృద్ధి నొందుతూ ఉంటారు. చూడండి, కొన్ని మొక్కలు ఉన్నాయి, వాటికి శుభ్రంగా నీళ్లు పోసి చుట్టూ సాగు చేసి చక్కగా వాటికి ఎరువేసి చేస్తే అయ్యేం చెబుతాయి, అభివృద్ధిలోకి వస్తాయి. ఇప్పుడు తల్లిదండ్రులకు మీరు ఏం చేయాలి తెలుసా? మీ పిల్లల కొరకు ప్రార్థన అనే కంచి వేయాలి, వాక్యం అనే నీళ్లు వాళ్ళకి పోయాలి. వాక్యంతో ప్రార్థనతో మీ బిడ్డలు ఎదగాలి, వాళ్ళ అభివృద్ధిలోకి రావాలి. దేవుడు అప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీకు పోయినసారి ఒక చిన్న సామెత చెప్పిన, మీరందరూ చక్కగా విన్నారు, డానీ వినలేదు కాబట్టి చెప్పాలి. అర్థమైందా? కాబట్టి ఒక రోజున ఒక గృహం దగ్గర, ఒక రోడ్డు పక్కన ఒక మంచి గృహ పరిపాలకుడు తన ఇంటి పక్కన బయట చక్కని మొక్కలు వేసాడు. మొక్క వేసి దాని చుట్టూ కంచి వేసేసాడు. ఆ పక్కన అతను ఏం వేయలా, దానికి కంచి ఏమి వేయలా. అది ఎదుగుతుంది, ఇది ఎదుగుతుంది. అది అంటది కంచేని చెట్టు చూసావా, గాలి వచ్చినప్పుడు ఎలా ఇస్తున్నాను విశాలంగా, నేను అటు ఊగుతున్నాను ఇటు ఊగుతున్నాను, నువ్వు ఉన్నావు ఎందుకు, చుట్టూ కంచి నువ్వు అట్టేసుకుంటూ పొడుచుకుంటుంది, ముళ్ళు ఇకేసి ముళ్ళు పొడుచుకుంటుంది, నీ బతుకు చూడు అని అది ఎగతాళి చేస్తుంది. ఏది కంచి లేని మొక్క ఈ మొక్కను ఎగతాళి చేస్తుంది, రోజు అదే పని చేస్తా ఉంది. ఇది ఎదుగుతుంది, నీళ్లు పోతుంటే అది ఎదుగుతుంది. సరేలే, నా ఆశావి నన్ను కాపాడుకుంటున్నాడులే అండి, ఎందుకు కాపాడటం, అటు చుట్టే ఒప్పుకోడు, ఇటు చూస్తే ఒప్పుకోడు, చేస్తే ఒప్పుకోడు, చెప్పాడు, అంతా కట్టుదలలో పెట్టాడు నిన్ను, నేను చూడు ఎంత స్వేచ్ఛగా ఊగుతున్నాను గాలి ఇస్తే అంది. కొద్ది రోజుల తర్వాత మేకలు వచ్చింది. ఈ కంచి ఉన్న మొక్క దగ్గరికి వచ్చి పొడుచుకుంటుందంట. కంచి లేని మొక్క ఉంది కదా, అక్కడికి వెళ్ళి అంట ఏం చేసింది, మొత్తం ఒక్కొక్క లాగి తినేస్తుంటే ఇది చూసి అప్పుడు ఉందంట, చూసావా నా యజమానుడు నన్ను ఎంతగా కాపాడాడు, కంచి వేయబెట్టిన అలా అన్నావు, ఇప్పుడు నీ బతుకు చూసావా అంట. నిజమంటే ప్రార్థన కంచి మనకి మన బిడ్డలకు లేకపోతే, ప్రార్థన చేసే దేవుని సేవకులు సహవాసము సంఘం అనేది మనకు లేకపోతే మనం కూడా లోకంలో కలిసిపోతాం. ఇప్పుడు కూడా మనకు ఒక కాపరి ఉండాలి, మనకు ఒక సంఘం ఉండాలి, మనకు ఒక సహవాసం ఉండాలి, ప్రార్థించే దేవుని బిడ్డలు ఉండాలి, ప్రార్థించే తల్లిదండ్రులు బిడ్డలకు ఉండాలి. అలా ఉండగలిగితే ఆ మొక్క కనుక చుట్టూ కంచి వేసిన మొక్క ఎలాగా అభివృద్ధి చెందిందో మన బిడ్డలు కూడా అలాగే ఏమవుతారు, అభివృద్ధిలోకి ఎదుగుతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులుగా మీ బిడ్డల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయండి, వాక్యంతో కుటుంబ ప్రార్థనతో బిడ్డలను పెంచండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా కన్న తండ్రి, ఈ కొద్ది మాటలు మీరు దీవించండి. యెహోవా మమ్మలను నా బిడ్డలని ఆశీర్వదించగలిగింది. నిజమే, నీవు మమ్మల్ని మర్చిపోలేదు ప్రభువా. రాజేష్ కుటుంబాన్ని, నా కుమార్తె ఎలిజబెత్ కుటుంబాన్ని, బిడ్డలను మీరు మర్చిపోలేదు. ధ్యానిని అమ్మాయి బిడ్డలను కూడా మీరు మర్చిపోలేదు. నిజంగా మాకు ఒక సహవాసం, సంఘము, దైవజనుల ప్రార్థన, మాకు కంచె అనేది చాలా అవసరం. సంఘం అనేది మాకు అంత అవసరం. అలా ఉండగలిగితే ఎప్పుడు మా కొరకు ప్రార్థన అనేది ఉంటుంది. ఈ రోజు నేను బతికున్నానని నా టాలెంట్ కాదు, నా కోసం ప్రార్థన చేసి దైవజనులు ఉన్నారు. ఇప్పుడే డాడీతో చెప్పాను, జోయి గారు సేవ చేయమని నా నెత్తి మీద అరగంట చేసి నన్ను అభిషేకించి ప్రార్థన చేశాడు జాషువా డానియల్ గారు. ఆ ఆశీర్వాదమే
ఆయన చేతుల ద్వారా వచ్చిన దేవుని కృపే ఈ రోజున వరకు దేవుని ప్రేమ ప్రార్థనే నా టాలెంట్ కాదు, దేవుని కృపే ఈ రోజు వరకు నన్ను బతికిస్తుంది. ఆ రోజు నీ భక్తులు నన్ను ఆశీర్వదించారు. అలాగే మాకు ఒక సంఘము, సహవాసము, ప్రార్థన, దైవజనులు ఎప్పుడు వస్తూ పోతూ మేము సంఘానికి వెళుతూ వస్తూ ఇలా సహవాసంగా కూడి ఉంటే మేము తప్పక అభివృద్ధి పొందుతారు మా పిల్లలు. ఎందుకంటే చుట్టూ కాపుదల ఉంటుంది. అందుకే బైబిల్లో ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి కాపాడును అని ఉంది. కాబట్టి నీ దయలో శ్యామును మీరు దీవించండి. నీకు బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ జరగబోయే కేక్ కటింగ్లో కూడా నీ సన్నిధి జరిగించి నీ వాక్యాన్ని దీవించండి తండ్రి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. రండి రండి రా, మీరే వచ్చి కేక్ చేసి లగాలి. నువ్వు రావాల్సింది దా దాదా నాన్నగారు మీరే చేయాలి. లేచిరా, నేను చూస్తా లేదా. ఇది నాన్న ఇదేది